హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. టిఎం కృష్ణ ఇప్పుడు వార్తల్లో బాగా నలుగుతున్న పేరు. కర్ణాటక సంగీతంలో ఇప్పుడున్న తరంలో కర్ణాటక సంగీత రంగాన ప్రముఖమైన స్థానంలో ఉన్నటువంటి ప్రముఖ సంగీత కళాకారుడు ఆయన. టిఎం కృష్ణ అనగానే వివాదాలు అడపదడప మనకు తెలిసినవే. ఆయన మాట్లాడే మాటలు కానీ చర్యలు కానీ కొందరికి సమ్మతంగాను మరికొందరికి వ్యతిరేకంగాను అనిపించడంతో ఆయన పైన ఎప్పుడు కూడా ఒక వివాదం అనేది చెలరేగుతూ ఉంటుంది. అయితే తాజాగా మద్రాస్ సంగీత అకాడమీ ఆయనకి సంగీత కళానిధి అనే అవార్డును ప్రకటించడంతో మరోసారి టిఎం కృష్ణ సంగీత కళాకారుడి పైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఎంతగా అంటే మద్రాస్ సంగీత అకాడమీ అంటేనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థ. ఎన్నో తరాలుగా ప్రపంచవ్యాప్తంగా సంగీతంలో కృషి చేసినటువంటి ఎందరికో అవార్డ్స్ ఇవ్వడం అనేది సంప్రదాయంగా వస్తూ ఉంది. మద్రాస్ అకాడమీ నుంచి అవార్డు తీసుకోవడం కూడా కళాకారులకు ఎంతో గౌరవమైన విషయంగా భావిస్తూ ఉంటారు. ఈసారి టిఎం కృష్ణ గారికి ఆయన చేసిన సంగీత సేవలకు గాను మద్రాస్ అకాడమీ ఆయనకి సంగీత కళానిధి అని ఎంతో ప్రతిష్టాత్మకమైన పేరున్నటువంటి అవార్డును ప్రకటించడం జరిగింది. దీంతో టిఎం కృష్ణ గారి పైన దుమారం చెలరేగింది. అసలు టిఎం కృష్ణ గారికి సంగీత కళానిధి అవార్డు ఎలాగిస్తారు, ఏం చూసిస్తారు, ఎందుకు ఇవ్వాలి? సాంప్రదాయ సంగీతంలో ఉంటూ సాంప్రదాయ సంగీతానికి ఆ సంగీతంలో ఉన్న వ్యక్తుల్ని ప్రముఖుల్ని విమర్శించేటటువంటి టిఎం కృష్ణ గారికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని సహచర కళాకారులు కొంతమంది మేము అసలు ఆ స్టేజ్ మీద ఆయనకు అవార్డు ఇస్తున్న సమయంలో మేము అసలు పెర్ఫార్మెన్స్ చేయము అని కొంతమంది బాయ్కాట్ చేయడం జరిగింది. మరి కొంతమంది అంతకుముందు తీసుకున్న అవార్డుని, సంగీత కళానిధి అవార్డుని నేను తిరిగి ఇచ్చేస్తాను అనడం జరిగింది. ఇలా ఆయన పైన ఆయన సహచర సంగీత కళాకారులే దుమ్మెత్తిపోయడం జరిగింది. అయితే టిఎం కృష్ణ గారికి అవార్డు ఇవ్వడం పైన అభ్యంతరం ఏంటి? వాస్తవాన్ని కర్ణాటక సంగీతంలో ఆయన ఒక ఈ స్థాయిలో ఉన్నవి సంగీత సేవల్ని, కర్ణాటక సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న క్రమంలో ఆయన సర్వీస్ని పై స్థాయిలోనే చూడాలి. ఇక సంగీత రంగంలో సంగీత ప్రేక్షకుల్ని, శ్రోతల్ని అలరించే విషయంలో అగ్రభాగాన ఉండేటువంటి సంగీత కళాకారుడు ఆయన. శాస్త్రీయ సంగీతంలో ఉన్నటువంటి లోతులు, అందులో ఉన్నటువంటి బ్యూటీ, అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆయన పాటల ద్వారా, సంకీర్తనల ద్వారా, కచేరీల ద్వారా సంపూర్ణంగా ఆవిష్కరిస్తున్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే కర్ణాటక సంగీతాన్ని ఈ తరం వారికి కూడా ఈజీగా, సులభంగా వాళ్ళలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న కళాకారుల్లో నెంబర్ 1 అని చెప్పాలి. ఎందుకు వివాదాల్లోకి ఎప్పుడు వస్తూ ఉంటారు, కారణం ఏంటి అని మనం వెనక్కి వెళ్ళినప్పుడు నిజానికి ఈయన సంగీతానికి ఏ లక్ష్యం అయితే ఉందో, ఏ లక్ష్యం అయితే ఉందని మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటామో ఆ లక్ష్యాన్ని 100% ఫుల్ఫిల్ చేస్తున్న ప్రయాణంలో ఈయన ఒక అప్పుడప్పుడు వివాదంగా మారుతూ ఉన్నారు. త్యాగరాజ స్వామి అంటే కర్ణాటక సంగీతం అంటే త్యాగరాజ స్వామి, త్యాగరాజ స్వామి అంటే కర్ణాటక సంగీతం అనే ఒక నమ్మకము, భక్తిలో వెళుతున్న ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో ఈయన చేసిన త్యాగరాజ స్వామిపై యాదాలాపంగా చేసిన వ్యాఖ్యలు టిఎం కృష్ణ పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన విధంగా మార్చాయి. త్యాగరాజ స్వామి అనే ఆయన్ని కృష్ణ త్యాగరాజు అని సంబోధించడం, ఆయన రాసినటువంటి, స్వరపరిచినటువంటి కీర్తనలు పంతు సంప్రదాయ కచేరీలో పాడాలంటే ఒక రకంగా అంత మజా ఉండట్లేదు, ఏదో కృత్రిమంగా పాడినట్టే ఉంటుంది. అలా కాకుండా ఇంకా సరళంగా, స్వేచ్ఛయుతంగా పాడితే ఆ కీర్తనలు, త్యాగరాజ స్వామి గారి కీర్తనలు మరింత ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనే సెన్స్లో ఆయన ఒక సందర్భంలో మాట్లాడారు. దీనిపై చాలా పెద్ద దుమారం రేగింది. ఇదొకటి. రెండోది, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి మనందరికీ తెలుసు. కర్ణాటక సంగీతాన దక్షిణాదిలో ప్రపంచవ్యాప్తంగా కర్ణాటక సంగీతం అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పేరు మనం తరచూ వింటాం. ఆవిడ పాటలు, కీర్తనలు ఇవన్నీ కూడా మనం నిత్యం వింటూ ఆవిడ్ని అనుసరిస్తూ ఉంటాం. ఆవిడ్ని కూడా ఒక సందర్భంలో ఒక విషయం మీద ఆయన మాట్లాడారు. ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి అంత పేరు ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఒక మిత్ అది, ఒక రకంగా అర్థం కాని విషయంగానే నాకు అనిపిస్తుంది. అంతగా గొప్పగా ఆరాధించాల్సిన
ఒక గాయకురాలైతే కాదు. ఆవిడ తన వ్యక్తిగతంగా బాధను ఇలా కీర్తన రూపంలో పాడడం వల్ల వేదనాభరితమైన రసాన్ని జోడించి ఆవిడ ఫీల్ అయిన ఒక విధానాన్ని కావాలని కొంతమంది దాన్ని ఒక ప్యాకేజీ లాగా పేరు తెచ్చారేమో అని ఒక సందర్భంలో ఆవిడ గురించి ఆయన మాట్లాడిన వైనం ఉంది. ఈ విషయంలో కూడా సాంప్రదాయ సంగీత రంగంలో ఉన్నటువంటి సాంప్రదాయ వర్గంలో ఒక పెద్ద దుమారమే రేగింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గం అనేలాగా ఆయన్ని చాలా రకాలుగా విమర్శించారు. ఒకటి త్యాగరాజ స్వామి, రెండు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. మూడవది సాంప్రదాయ సంగీతం అంటే కేవలం హిందూ నేపథ్యంగా ఉన్నటువంటి దేవుళ్లను ఆరాధిస్తూ స్తుతిస్తూ పాడే ఒక సంగీతమే అనే ఒక భ్రమలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా, ఒక భావానికి, ఒక భావజాలానికి వ్యతిరేకంగా ఆయన ప్రాక్టికల్గా ఏం చేశారంటే సంగీతం అనేది సార్వజననీయమైన అంశం. సంగీతం ఏ సంగీతమైనా, ప్రాపంచిక సంగీతం ఏ సంగీతమైనా కానీ సార్వజననీయమైనది, అందరిది, ఏ కులానికో మతానికో ఏ దేవునికో సంబంధం లేనిది. అందుకనే ఈ కర్ణాటక సంగీతం కూడా అన్ని మతాలకు చేరాలి, అన్ని మతాలకు సంబంధించిన సందర్భాల్లో సభల్లో ఈ కర్ణాటక సంగీతపు రాగఛాయలు వినిపించాలి అనే ఒక ఉద్దేశంతో క్రైస్తవ సభలో క్రైస్తవ సంగీత కార్యక్రమంలో ఆయన పాడడం జరిగింది. దీనిపైన కూడా పెద్ద ఎత్తున దుమారం, వ్యతిరేకత, ఆయన చేసిన చర్యలను దుయ్యబడుతూ పెద్ద పెద్ద కళాకారులే ఓపెన్గా తిట్టడం జరిగింది. సంప్రదాయ సంగీతం అంటే పంచకట్టు, లాల్చి, పైజమా, బొట్టు ఇలాంటివన్నీ వేసుకుని కచేరీలు చేయాలి అనే ఒక సాంప్రదాయాన్ని ఈయన పక్కన పెట్టి తను పాడేది అందరూ విని ఎంజాయ్ చేయాలనే ఒక సదుద్దేశంతో డ్రెస్ కోడ్ కూడా తన వేషధారణ కూడా ఒక సామాన్యంగా ఉండాలి, కింద కూర్చుని వినే ప్రేక్షకుడు కూడా పాడే కళాకారుని తనగా భావించాలనే ఒక ఉద్దేశంతో ఫార్మల్ డ్రెస్సులు వేసుకుని కచేరీలు చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సంప్రదాయ కర్ణాటక సంగీతం అనేది కేవలం కొందరికి మాత్రం పరిమితం, వారు మాత్రమే దీనికి న్యాయం చేయగలరు, వారు మాత్రమే దీనికి అర్హులు అనే ఒక సంప్రదాయాన్ని, నమ్మకాన్ని కొనసాగిస్తున్న తరుణంలో టిఎం కృష్ణ గారు చేస్తున్న చర్యలు కానీ, అనుసరిస్తున్న వైనం కానీ చాలామందికి మింగుడు పడకపోవడం. సో ఇవన్నీ కూడా ఒక పరిమితమైన చట్టంలో ఉన్నటువంటి అంశాలు. దానికి భిన్నంగా ముఖ్యంగా ప్రజా వ్యతిరేక ఉద్యమాలు భారతదేశంలో నడుస్తున్న సందర్భంలో ఎన్ఆర్సి, అలాగే రైతు ఉద్యమం, నేను సైతం అంటూ కూడా ఆయన నిలబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నిజానికి సాంప్రదాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా కానీ ఆ సాంప్రదాయ పోకడలకు దూరంగా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే తత్వంతో అందరూ ఒకటే. సంగీతం అయినా మనం చెప్పాలనుకున్నది, మనం పాడేది, వినేది ఏదైనా అందరూ ఒకటే అనేది మనం చెప్పాలి, చెయ్యాలి, అందరూ బాగుండాలి. ఎక్కువ తక్కువ, ఆధిపత్యం, కులాధిపత్యం, మతాధిపత్యాలు అనేవి ఉండకూడదు అనే భావజాలంతో మొదటి నుంచి కూడా ఈయన నిష్పాక్షికంగా, నిర్భయంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఎవరైతే అవార్డు ప్రకటించారో మద్రాస్ సంగీత అకాడమీ, ఇవన్నీ మాకు అవసరం లేదు, ఆయన అవార్డుకి అర్హత కలిగిన వాడు, ఆయనకే ఇస్తాము అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. టిఎం కృష్ణ గారు లాంటి విద్వత్తున్న కళాకారుడికి కళానిధి లాంటి అవార్డు ఒకటే కాదు, ఇంకా అలాంటివి ఎన్నో 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 రావాల్సిన అర్హతలన్నీ కూడా ఆయనకున్నాయి. కనుక టిఎం కృష్ణ యొక్క సమాజపు సంగీత భావజాలు ఇంకా అలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఇది ఇవాల్టి జీవి టాక్స్ కంటెంట్. మరొక కంటెంట్తో మరోసారి కలుసుకుందాం. బాయ్ బాయ్.